హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నిన్నైతే వీడియో పెట్టాను కదండి, దానికి రిలేటెడ్ అనమాట. దాని తర్వాత జరిగింది యాక్చువల్గా మేము రిక్షా అదే టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత, పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత బీచ్ దగ్గర దిగాము. మేము బీచ్ దగ్గర రూమ్ తీసుకున్నాం అనమాట. సో అందుకే అక్కడ దిగాము, కొంచెం యువతలే దిగామన్నమాట టిఫిన్స్ అవి తీసుకుందామని. ఇక్కడ కొంచెం ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. రెస్టారెంట్ అంటే చిన్న హోటల్ టైప్ అనమాట అండి. ఇదైతే నాన్ అక్కడైతే టిఫిన్స్ తీసుకోవడానికి వచ్చామండి. చపాతీ తీసుకున్నాం. అక్కడైతే నాన్ వేస్తున్నారు బయట. అది అలా కాలుస్తుంది. మామూలుగా అయితే పెనం మీద పెనం మీద కాలుస్తారేమో అనుకున్నానండి, కానీ నాకు తెలియదు అలా కాలుస్తారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో అందుకనే వీడియో తీసాను అనమాట. తర్వాత ఇంకా చపాతీ ఆర్డర్ ఇచ్చాము. కర్రీ పన్నీర్ కర్రీ అది చెప్పుకున్నామండి. ఆర్డర్ తీసుకుని ఇంకా దారిలో వెళ్తూనే ఒక ఫ్రూట్ షాప్ కనిపించింది మాకు. ఆల్ ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తున్నారనమాట. కప్పు 30 రూపీస్ అంటండి. మిక్స్డ్ ఫ్రూట్స్ అనమాట. నేనైతే మ్యాంగో జ్యూస్ చెప్పానండి. మ్యాంగో జ్యూస్ అదే అంటే మిక్సీ మీద కాదు, అలా చేతితో తిప్పేదనమాట. ఆ తర్వాత అయితే ఇవైతే గుళ్ళో ఇచ్చారని చెప్పాను కదండి. లోపల పూజ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు 2 బ్యాంగిల్స్ని అందులో సింధూరం వేసి ఇచ్చారు. నేనైతే బయట కొనుక్కున్నాను అది. అందులో వేసేసుకున్నాను అనమాట. అంటే తీసేటప్పుడు పడిపోతుందని చెప్పి. సో అందుకని నేను అందులో వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. బ్యాంగిల్స్ 2ని పాదం అన్నాను కదండి, ఈ పాదాలోని అమ్మవారి లాకెట్ ఇచ్చారనమాట. దీనికి 100 రూపీస్ తీసుకున్నారు. సరే అండి, మిగతా భాగం వేరే వీడియోలో పెడతాను.